మేడం. మీ గోత్రము పేరు చెప్పండి మేడం. మేడం గోత్రం చెప్పండి. మూలకుల గోత్రం. మూలకుల గోత్రం దోశ. సత్యనారాయణ. సత్యనారాయణ దైశ. పద్మజ. చౌకుటుంబానం మా పంచపాత్ర పెట్టి ఇచ్చిన కొంచెం హరిద్ర కుంకుమాన్ సమర్పూజ పసుకుంకం పెట్టండి పైన దేనికి పంచపాత్రకు హరిద్ర కుంకుమ అక్షంతలు కొద్దిగా వేసుకోండి. నేనున్నాయి వాళ్ళ దగ్గర నేర్చుకోండి. మా అక్షంతలు అక్కడ కొద్దిగా వేసుకోండి అక్షంతలు. పంచపాత్రలు ఉన్నా పుష్పం ఒకటి వేసుకోండి. రోజా పువ్వు ఒకటి వేసుకోండి. ఎందుకు దోశ ఎందుకున్నా అది అర్చన కవిసం గంధ పుష్పార్చతో ఉంటుంది. ఫస్ట్ మీరు విజయ్ పెట్టుకోండి. మళ్ళీ ఆయన పెట్టుకోండి పైన. ఎప్పుడు వస్తే ఎప్పుడు కూర్చోండి. పుష్పంతో ఇక్కడంతా నీళ్లు చూడలేదు. ఓం గంగే చిమ్నే చేవి కూడా పైన కూడా అనువాద పైన కూడా కొద్దిగా గంగే చిమ్నే చేవి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మాన్ నిధం గురు కావేరి తుంగభద్ర కృష్ణవేణి జగౌతమి భాగేటి పంచగంగా ప్రకీర్త కలిసోదిన ఈ పైన అది ఇక్కడంతా పూజా ద్రవ్య కలిసోదయం సంప్రోచ పూజా ద్రవ్యాన్ని సంప్రోచ ఆత్మ సంప్రోచ. ఈ కడ్డీలు చేసుకుని వినాయకుని కథ చెప్పేసండి. మహాగణపతి ఇంకా ఉందిలేండి మా ఇప్పుడే లేదండి మళ్ళీ చెప్తాను రండి. మహాగణపతి ఇక్కడ ఉన్నాయి చూడండి, వెలికి ఉన్నాయి కదా. లేదంటే వెలిగించండి అంటే వెలిగించండి, మీ ఇష్టం అది. వనస్పతి ధూపం ప్రతిగృహానిత్యం మహాగణపతి చోభ్య నమ ధూపమాగ్ర పూజయామి. స్వాధ్యం దైవస్య వైష్ణాచోచిం మయా గృహాణ మంగళదీపం త్రైలోక్యం తిమిరాపహారం భక్తదీపం ప్రాయిత్యాం దేవాయనే దీపం దర్శయామి. గణపతి పూజా జగర్షే నమ. గణానం అక్షంతలు ఇది వేస్తారు. గణానాం త్వా గణపతికి మవామహే కవిం కవీనాం పుమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణసుతానుస్మృతి సాధనం. ఓం శుద్ధాయన్మా ఏకదంతాయన్మా గజకన్నికాయన్మా లంబోదరాయన్మా వికటాయన్మా విఘ్నరాజాయన్మః. ఓం కేత్వయన్మా పాలచందాయన్మా వక్రతుండాయన్మా హేరంబాయన్మా స్కందభుజాయన్మః. అగజానం పద్మాకం గజానం అనసిమనే గంధ భక్తానం ఏకదంతం ఉపాస్మే. మహాగణపతి చోభ్య నమః. ఒక అరటిపండు నైవేద్యం పెట్టేసింది అక్కడ. ఏదో ఒక పండు అక్కడ పెట్టేయండి వినాయకుని దగ్గర. కొద్దిగా పట్టు చేసి ఓం మోటు వసోహ ఓం తక్షతుర్యం భగో దేవశ్రీమహే దేవన ప్రచోదయాత్ మా పోతోతిరసో అమృతం బ్రహ్మ బుద్భస్రం. మహాగణపత్యోభ్య నమః. తాంబూల నైవేద్యం సమర్పయామి. కల్పన నైవేద్యం సమర్పయామి. మధ్య పానీయం సమర్పయామి. కొద్దిగా కర్పూర మొత్తం మతికిచ్చేసాను. ఎందుకంటే ఏ దేవతలకు మనం పూజ చేసినా గణపతి పూజ చేయండి చేయకూడదు. ఫస్ట్ ఆయన ధర్మదేవత. ఆయన మనం ఏ దేవతను పూజ చేసినా ఫస్ట్ ఆయన పూజ చేసి మనం తర్వాత చేయాల. ఎందుకంటే ఫస్ట్ దేవుడు ఆయన వినాయకుడు. మహాగణపతి చోభ్య నమః. కర్పూరం 7 మంది చూస్తాం. చిన్నారి స్వామి మీ ఫ్రెండ్స్ పార్వతి మంగళం సింహోదేవ మంగళ గోపవాహన మంగళం విఘ్నరాజ ఏకాంతార్థప్రదాయ శ్రీవాసాయ మంగళం మంగళం కృష్ణేంద్రాయ మహేగ్నాథనే చక్రవర్తను జాయ సార్వభౌమాయ మంగళం. మహాగణపత్యోభ్య నమః. కర్పూర నీరాజన్ సమర్పయామి. వక్రతుల మహాకాయ కోటి సూర్య సమప్రభ సర్వేదేవ సర్వకార్య సర్వదా. అమ్మవారికి చెప్పేసారు కడ్డీలు. కర్పూరం కాదు మా కడ్డీలు. దానివల్ల కాదు. దేవతోభ్య నమః. లేదు దీంట్లో బాగా కనిపిస్తుంది. ఇక్కడ కింద వరకు